ఆకునూరు మురళి గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్. నాకు ఆ నివేదిక చూస్తే ఉపాధ్యాయులు కూడా కాంట్రాక్ట్ లో ఉండాలి, ట్రాన్స్ఫర్లు వద్దు, అవి మండలానికే పరిమితం చేయాలి, టీటీసీ డిఈడీలు వద్దు, వెబ్సైట్ ని రద్దు చేస్తున్నాం అని చెప్పాను. ఇంటర్మీడియట్ మార్కులతోనే ఇంజనీరింగ్ సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ నువ్వు ఎవరిని డిసైడ్ చేస్తున్నావు? మీరు చంద్రబాబుకు రేవంత్ కు మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని ఒక గాఢబంధంగా మార్చేటువంటి ప్రయత్నమే తప్ప ఈ రిపోర్టు. ఇలా విద్య దూరమైంది. విద్య ఓ పక్కనైతే ఉద్యోగుల వ్యవహారం. ఈ రాష్ట్రంలో పెన్షనర్ల మరణాలని మేము ఎప్పుడు చూడలేదు. తాము దాచుకున్న డబ్బు తాము జీపీఎఫ్ ఇస్తలేరు, వారి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ ఇస్తలేరు. కేంద్రం బంపర్ ఆఫర్ మోదీ ద్వారా రాష్ట్రానికి 424 కోట్లు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డ, నువ్వే కదా చెప్పినవు. రాజకీయ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, చేవలేక నువ్వు కేసులు పెట్టి ఇలా అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తావు. మూసీ పేరు మీద ఎంత ముప్పు తీసుకొచ్చినావు ఇవాళ. ఇక్కడ వీళ్ళందరినీ నువ్వు కూలగొట్టేసేసి మీరు నిర్మించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ ఏమీ లేవు. 1వ తారీఖు వేతనం ఇస్తున్నామనే పేరు మీద అన్నీ కొల్లగొట్టేసి పరిపాలన పడకేసింది, పక్షవాతం వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ పెరాలసిస్ వచ్చింది ప్రభుత్వానికి.